श्री श्रीनिवासं श्रितपारिजातं श्री वेंकटेशं मनसा स्मरामि श्री चिद्विलासं श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि वैकुंठवासं श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि पद्मावतीशं श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि नारायणाख्यं श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि ब्रह्मस्वरूपं श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि ब्रह्मांडदीपं श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि ब्रह्मेन्द्रवन्दितं श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि श्री शंकर బిర్లా మందిర్ అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ బ్యూటీని చూడాలి. హిందుస్థాన్ చారిటీ ట్రస్ట్ వారు 10 సంవత్సరాలు శ్రమించి నిర్మించిన కళా నిలయం బిర్లా మందిర్. అన్ని మతాల వారు సందర్శించే అరుదైన మందిరం. దేశ నలుమూలల నుండి విదేశాల నుండి కూడా సందర్శకులు విచ్చేస్తూ ఉంటారు. అందుకే ఇది సమైక్యతా నిలయంగా పేరు పొందింది. ఏ మతం వారైనా సందర్శించడానికి అనుమతి లభించే అరుదైన మందిరం బిర్లా మందిరం. श्री वेंकटेशं मनसा स्मरामि गरुडाचलेशं श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि वेंकटाद्रीशं श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि नारायणेशं श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि वृषभाद्रिवासं श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि वृषशैलवासं श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि सप्ताद्रिवासं श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि आद्यन्तरहितं श्री श्रीनिवासं ఇది శ్రీ సాయి సన్నిధి. భక్తులు ధ్యానం చేసుకోవడానికి అనువైన మందిరం. साई राम साई राम साई साई राम 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 साई राम బిర్లా మందిరం కేవలం మందిరమే కాదు, ఒక ప్రశాంత నిలయం. అన్ని మతాల వారు సందర్శించే మత సామరస్య సమైక్యతా నిలయం. श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि श्रीकृष्णदेवं श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि श्रीकल्किरूपं श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि ఇదే పై అంతస్తులోని శ్రీ వెంకటేశ్వర సన్నిధి. స్వామివారిని దర్శించి అలా కిందకి చూస్తే భాగ్యనగర అందాలు కనువిందు చేస్తాయి. దగ్గరలో బిర్లా సైన్స్ సెంటర్, లుంబిని పార్క్, హుస్సేన్ సాగర్లోని బుద్ధుడు, ఇలా అన్ని సందర్శనీయ స్థలాలే. అటు ఆధ్యాత్మిక నిలయంగా, ఇటు పర్యాటక కేంద్రంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. 7 వండర్స్ ఆఫ్ ఏపీలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంగా నిలిచింది మన బిర్లా మందిర్. మరొకసారి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనసారా వేడుకుంటూ నమస్కారం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.